రాజకీయంగా తెలుగుదేశం వైసీపీకి పడదు. పడకపోతే చంద్రబాబును విమర్శించు, తెలుగుదేశం పార్టీని విమర్శించు, లేకపోతే జనసేనను విమర్శించు, లేదా ప్రభుత్వ యాక్టివిటీని విమర్శించు, తప్పే లేదు. యూ హ్యావ్ దట్ రైట్. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దు అని చెప్పేటటువంటి అర్హత నీకెవడిచ్చాడు? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కొంచెం బుర్రా బుద్ధి దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అంశం. ఎవరన్నా ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి ఏది యూట్యూబ్ అకాడమీ అంటే మీరు ఇక్కడికి రాబాకండి, ఇక్కడ నాశనం అయిపోతుంది, మీ మహిళలు అట్లా పాడైపోతారు, ఎట్లా పాడైపోతారు, ఏంటి దరిద్రం? ఎందుకు ఈ తరహా ప్రచారం? చేతనైతే రండి, మా రాష్ట్రం ఎవరు వచ్చినా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని బాగా చూసుకుంటాం, ఈ ప్రభుత్వంలో రండి అని చెప్పండి. అది రాష్ట్ర ప్రయోజనం అవుతుంది. అదే సందర్భంలో ఎవరినైనా సరే రాష్ట్రాన్ని గురించి నెగిటివ్ ప్రచారం అవుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న గొడవలు ఉన్నాయా రాయండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి. వ్యాపార పారిశ్రామికవేత్తల్ని బెదిరించే చర్య, లేదంటే వాళ్ళకి రాష్ట్రం పట్ల దుష్ప్రచారం చేసే చర్య శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది, బీహార్గా మారుస్తుంది, బెంగాల్గా మారుస్తుంది. అదే జరిగిందంటే ఇప్పటికే జరుగుతున్న ఘాతుకాలు అట్లాంటి దరిద్రమే. నేనే ఒప్పుకుంటా, బెంగాల్ లాగా తయారైందని. బీహార్ బాగుపడింది, ఇప్పుడు బెంగాల్ లాగా తయారైన దరిద్రమే. దాన్ని కంట్రోల్ చేయమని అడుగుదాం. కానీ అది మానేసి పరిశ్రమలు రావద్దంటే ఇప్పుడు బెంగాల్ వాళ్ళు వచ్చి మన దగ్గర కూలి పనులు చేస్తున్నారు, బీహార్ వాళ్ళు వచ్చి మన దగ్గర కూలి పనులు చేస్తున్నారు. రేపు పొద్దున మనం వెళ్ళి అక్కడ కూలి పని చేద్దాం, ఆలోచించుకోండి.